గోరుమిట్టీలు ఈ విధంగా చేయండి. ఈ కొలతలతో మన చేతితోని ఒత్తే పని లేకుండా ఈ చిన్న ట్రిక్తో చేశారంటే పర్ఫెక్ట్ గా చాలా బాగా వస్తాయి, చాలా గుల్లగా వస్తాయండి. ఈ విధంగా చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. అలాగైనా వేసుకోవచ్చు, లేదా ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకొని వేస్తే ఇంకా గుల్లగా వస్తాయి. ఒక 2 కప్పుల మైదా వేసుకోవాలి. ఇవి మైదాతో చేస్తేనే బాగుంటాయండి, గోధుమ పిండితోని అంత బాగోవు. 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది, అలాగే చాలా గుల్లగా వస్తాయి. దీంట్లో కొద్దిగా నెయ్యి ఎక్కువనే పడుతుందండి, అలాగైతేనే గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఒక 2 చిటికలంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా ఖచ్చితంగా వేసుకోండి, లేకపోతే ఆ పిండి అనేది లోపల చప్పగా ఉంటుంది. ఈ పిండిలో ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇలా పొడి పిండిని ముందుగా ఆ నెయ్యిలో మంచి కలుపుకోవాలి. నెయ్యి పొడి పిండిలో మంచి కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పొడి పిండిని ఇలా పట్టి చూస్తే ముద్దలాగా అవ్వాలి, అంతవరకు కలుపుకోవాలి. అలాగైతేనే నెయ్యి అనేది మనకు కరెక్ట్ గా సరిపోయింది, అట్లాగైతేనే గుల్లగా వస్తాయండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా కాకుండా చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా చేసుకోవాలి, కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకొని చిన్న చిన్న ఉండలు మీకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకోవచ్చు. ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దువ్వెన పైన చూపిస్తున్నానండి. ఇలా పెద్ద పండ్లున్న దువ్వెన తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఈ దువ్వెన పైన పెట్టేసి చపాతీ కర్రతోని ఇలా ఒత్తేస్తే సరిపోతుంది. ఇలా తీయాలండి. తీసి జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా ఫోల్డ్ చేసినట్టుగా ఇలా మడత పెట్టినట్టుగా జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. చక్కగా వచ్చేసింది కదా. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత అంతవరకు నేను పొయ్యి పైన నూనె వేడి చేశానండి. ఇలా నూనె వేడైన తర్వాతనే ఇవి వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. నాకైతే ఇది కరెక్ట్ గా సరిపోయింది. తీసుకొని ఒక పావు కప్పు కంటే తక్కువగానే నీళ్లు వేసుకోవాలండి. ఇది నీళ్లు ఎక్కువ వేసుకోవటం వల్ల ఎక్కువ టైం తీసుకుంటుంది, కొద్దిగానే వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. జస్ట్ ఇలా చేతితో తీసి ఇలా అంటే తీగ అనేది తెగిపోకుండా గట్టిగా ఉండాలి, అంతవరకు ఉడికించుకోవాలి. అంతవరకు ఉడికించుకున్న తర్వాత దీనికి పాకమేం అవసరం లేదండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసి పెట్టుకున్న గోరుమిట్టీలు వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఆ గిన్నె నుండి ఇలా అనుకుంటే సరిపోతుంది. విడివిడిగా వచ్చేస్తాయండి. వేటికి అవే విడిపోయినట్టుగా చక్కగా వచ్చేసినాయి కదా.